పరిస్థితి. ఇక మేమే గెలుస్తున్నాం అంటే అది వాళ్ళ విజ్ఞత. అది ఇక వాళ్ళు అట్లా అనుకోవాలి రిజల్ట్ వచ్చే వరకు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంది పంచాయతీ? ఇప్పుడు ఈటల రాజేందర్ గురించి శ్రావ్య బయట పెట్టింది 5,000 కోట్ల స్కామ్. ఏం చేయాలి మరి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలన్నా రాష్ట్రంలో? ఎందుకంటే సివిల్ సప్లైస్కి ఎఫ్సిఐకి ఇంకా పంచాయతీ నడుస్తుంది. 1,300 కోట్ల మిత్తి కట్టినాం మనం. మిత్తి కట్టినాం, ఇంకా తీసుకున్న అప్పు 1,700 కోట్లు, కట్టిందేమో 1,300 కోట్లు. ఇక ఈయనకు తెలియదా అండి? జాన్ జిగిరీలు కదా ఈటల రాజేందర్ వర్సెస్ హరీష్ రావు. ఇద్దరు జాన్ జిగిరీలు. అప్పట్లో మంచి వార్తలు వచ్చినాయి, నేనే ముఖ్యమంత్రిని అవ్వాలని చెప్పి కొంతమంది మా ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడితే ఏమేం చేసిరో అవన్నీ కూడా బయటికి వచ్చి ఇక గుస్సయి పంపించేసిరు బయటికి అని చెప్పి. ఇప్పుడు ఏం చేసిండు ఈయన? మెంటాలిటీ ఏంది? నేనే ఏక్ నిరంజన్ అవ్వాలి, బీఆర్ఎస్లో నేనే ఏక్ నిరంజన్ అవ్వాలి, బీజేపీకి వచ్చిన నేనే ఏక్ నిరంజన్ అవ్వాలి అనుట్లా ఏమైంది? స్కామ్ అంతా చేసిండ్రు. కాంగ్రెస్ అప్పుడు గ్రాఫ్లో లేదు, ఏముంది? నెక్స్ట్ కేంద్రంలో బీజేపీ ఉంది. మరి స్కామ్లని బయటకు వస్తే ఏం చేయాలి? అందుకని చెప్పి ముందే బీజేపీలో జాయిన్ అయిపోతే ఒక పని అయిపోతుంది అని చెప్పి అసలు ఈటల రాజేందర్ అనే వ్యక్తికి, ఆయన మెంటాలిటీకి బీజేపీ పార్టీ అసలు సూటబుల్ కాదు. అందుకే మల్కాజ్గిరిలో ఆర్ఎస్ఎస్ అనేది ఈటల గారికి సపోర్ట్ చేయలేదు. మల్కాజ్గిరిలో మాత్రమే సపోర్ట్ చేయలేదు, ఇది రాసి పెట్టుకోండి. అంతేకాదు మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. అది వాస్తవం అయినప్పటికీ ఒకవేళ పొరపాటున ఇక్కడ ఈటల రాజేందర్ గారు గెలిచినా ఆయన కేంద్ర మంత్రి పదవి మాత్రం ఈటల రాజేందర్కి రాదు. ఎందుకు అంటే ఈ స్కామ్ జరిగినట్టు మోడీకి అర్థమైపోయింది. అక్కడ ఢిల్లీ దాకా మేము ఇవన్నీ కూడా పంపించినాం, డీటెయిల్స్ అన్ని విత్ ప్రూఫ్స్ పంపించినాం. సో నరేంద్ర మోడీ గారికి కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, సునీల్ బన్సల్ గారికి ఈ స్కామ్ గురించి పూసగుచ్చినట్టు అసెంబ్లీ ఎలక్షన్స్ మన లోక్సభ ఎన్నికలకి ఒక 2 రోజుల ముందే వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. ఈయన పోయి కొంతమంది కంప్లైంట్ కూడా ఇచ్చిండు. పలానా శ్రావ్య ఓకే టీవీ తోటి ఎవరో చేపించిర్రు అని చెప్పి ఒక లీడర్ పేరు చెప్పిండు. కానీ ఆయనకి నాకు అసలు ఏం సంబంధమే లేదు. మా సోర్సెస్ మాకు ఉంటాయి, ఎక్కడి నుంచి అన్నా పడతాం. మేము ఏదైనా కావాలి స్కామ్ ఇట్లా జరిగింది అని తెలిసినప్పుడు మేము తీసుకొస్తాం. సో 200 పేజీల ట్రాన్సాక్షన్స్, 200 పేజీల ప్రూఫ్స్ నేను పెట్టినప్పుడు, రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేసినప్పుడు సీఎంఓ నాకు ఒకటి అర్థమైపోయింది, సీఎంఓలు అందరు దొంగలే ఉన్నారని అర్థమైపోయింది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దాకా ఎందుకు రీచ్ అవ్వనియట్లే, ఎందుకు పంపినియట్లే అంటే ఎవడో ఒకడు సీఎంఓలో కాపాడుతున్నాడు. ఆ కాపాడేటోడు ఎవడు? ఎందుకంటే గవర్నమెంట్ మారింది కానీ గవర్నెన్స్ మారలేదు. ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా వాళ్ళే ఉన్నారు ఆఫీసర్లు. అందుకని వీళ్ళవన్నీ కూడా తీగలాగితే డొంకంతా కదులుతుందని చెప్పి గప్ చుప్గా కూర్చున్నారు. సీఎంఓ దాకా ఈ ఇష్యూని పోనీయకుండా చేస్తూ ఉన్నారు. సుమారు 4,500 కోట్ల స్కామ్ జరిగింది. అప్పనంగా 10 ఏళ్ల నుంచి ఎంక్వైరీ చేయడం ఆపేసారు. 8 ఏళ్ళు అంటే 2014, 2016లో జరిగింది. దాని తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా కరోనా వ్యాక్సిన్ల దగ్గర నుంచి, ఆక్సిజన్ల దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి అన్నీ కూడా ఈయనవే కాంట్రాక్ట్లు. ఇక అది వేరే లెక్క. మనకున్న ప్రూఫ్స్ మటుకు ఈ సివిల్ సప్లైస్కి సంబంధించిన ప్రూఫ్స్ నేను చెప్పినది. నీ కర్త కర్మక్రియ పూసగుచ్చినట్టు సివి ఆనంద్ గారికి ప్రతి ఒక్కటి కూడా తెలుసు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధే ఉంటే సివి ఆనంద్ని పిలిచి ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే కేసీఆర్ గారు సివి ఆనంద్ని సివిల్ సప్లైస్ కమిషనర్గా వేసిండి దందా అంతా బయట పెట్టడానికి. అరే ఏం జరుగుతుంది, ఎక్కడ పోయినాయి, తేమ ఎంత, గిదెంత, గదెంత, లెక్కలు మొత్తం కట్టు, మొత్తం ఎఫ్సిఐ నుంచి మనకి ఇబ్బంది అవుతుంది అని అంటే సివి ఆనంద్ అక్కడ పోయి మొత్తం ఎంక్వైరీ చేసి ఆడిటింగ్ చేస్తే ఫేక్ బిల్స్ పెట్టి పైసలు వసూలు చేసినట్టు తెలిసింది. మరి సివిల్ సప్లైస్ మంత్రి ఎవరప్పుడు? ఈటల రాజేందర్ గారే. సో ఇవన్నీ విషయాలు ఇప్పుడు సునీల్ బన్సల్కి, నరేంద్ర మోడీ గారికి, వీళ్ళందరికీ తెలిసిపోయింది. ఒకవేళ పొరపాటున ఈటల రాజేందర్ కానీ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినట్టయితే, ఎందుకంటే మా జర్నలిస్ట్ మిత్రులందరేమో మల్కాజ్గిరిలో బీజేపీ గెలుస్తుందని చెప్తారు. నా ప్రాపర్ మల్కాజ్గిరి కాబట్టి